సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీతా జ్ఞాన యజ్ఞంలో 32వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమివ వైరిణం. ఈ శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క ప్రశ్నలకు జవాబు చెప్తున్నాడు. మిమ్మల్ని అదుపులో పెట్టే శక్తి బాహ్య శక్తిగా లేదు, అది మీలోనే ఉంది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఈ శక్తి పేరు అజ్ఞానం అని అంటున్నాడు. అజ్ఞానం కూడా 2 స్థాయిల్లో ఉంటుంది. మొదటి స్థాయిలో ధర్మాధర్మ అజ్ఞానం ఉంటే, పై స్థాయిలో ఆత్మ అనాత్మ అజ్ఞానం ఉంటుంది. అంటే ధర్మాధర్మ ఆత్మానాత్మ అజ్ఞానమే మనల్ని అదుపులో పెడుతున్నటువంటి రాక్షసుడు. రాక్షసుడు అన్న పదం వాడడం లేదు, కానీ అజ్ఞానమే రాక్షసుడు, వేరే శక్తి ఏదే లేదు. కాకపోతే కృష్ణ పరమాత్మ అజ్ఞానం అన్న పదాన్ని వాడుతున్నాడు. ఎందుకంటే మనకు అజ్ఞానం అర్థం కాదు. అజ్ఞానం 2 శక్తులుగా విడివడి మనల్ని పీడిస్తూ ఉంటుంది. ఒకటి కామం, ఇంకొకటి క్రోధం. అందువల్ల కృష్ణ పరమాత్మ కామక్రోధాలను వివరించబోతున్నాడు. దాన్ని 3 అంశాలుగా చెప్పబోతున్నాడు. ఒకటి కామక్రోధ స్వరూపము, రెండవది కామక్రోధ కారణము, మూడవది కామక్రోధ పరిహారం. శ్రీ భగవానువాచ అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ధర్మాన్ని పాటించకుండా చేసేటువంటి శత్రువు ఏమిటి అంటే కామయేషః క్రోధయేషః. కామ అంటే కోరిక, క్రోధం అంటే కోపం, ఏషః అంటే ఇది. దగ్గరగా ప్రతి ఒక్కరూ కూడా అనుభవించేదే ఇది. కోరిక అంటే ఏమిటి? బాహ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే క్రోధం కూడా ముక్కు మీదే ఉంటుంది చాలామందికి. అవకాశం చూసి చెంగున ఒక గెంతుతూ ఉంటుంది. అందువల్ల ఏషా అనే సర్వనామాన్ని వాడాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. అవి ఎలా పుడతాయట? రజోగుణ సముద్భవ, రజోగుణం నుంచి పుడతాయి. ప్రతి ఒక్కరిలోనూ 3 గుణాలు ఉంటాయని చూసాం. అవి సత్వ రజస్తమో గుణాలు. వాటి గురించి వివరంగా మనం 14వ అధ్యాయంలో చూస్తాం. వీటిని ధార్మిక జీవనానికి అడ్డుపడే శక్తులుగా ఎందుకు అభివర్ణిస్తున్నాడు అంటే, ఇవి మహాసనః, కామస్వరూపము మహాసనం. అక్షరాలా చూస్తే మహాసనం అంటే అతిగా తినేవాడు, బకాసురుడులాగా తింటున్నటువంటి వాడు. కోరికలు కూడా అంతే, వాటికి అంతూ పొంతూ ఏముండదు.
ఎన్ని కోరికలు తీర్చుకున్నా సరే కొత్త కోరికలు పుడుతూనే వస్తాయి. దీనికి మంచి సుభాషితం కూడా ఉన్నది. నిస్వోవష్టి శతం శతీ దశ శతం లక్షం సహస్రాధిపః లక్షే సోక్షితిపాలతాం క్షితిపతిః చక్రే సతాం వాంఛతి చక్రే స పునరింద్రతాం సురపతిః బ్రహ్మాస్పదం వాంఛతి బ్రహ్మా విష్ణుపదం హరిహరపదం తృష్ణావధిం కో గతః. చేతిలో డబ్బు ఏమీ లేనప్పుడు 100 రూపాయలు ఉంటే చాలని అనుకుంటాడు. 100 వస్తే 1000 రూపాయలు కావాలంటాడు. 1000 వస్తే 1,00,000, 1,00,000 వస్తే పృథ్వీపతి కావాలనుకుంటాడు. దాని తర్వాత చక్రవర్తి, దాని తర్వాత ఇంద్ర పదవి. అక్కడితో ఆగుతాడా? అక్కడితో తృప్తి చెందుతాడా అంటే చెందడు. ఇంద్ర పదవి వస్తే బ్రహ్మ అవ్వాలి అని అనుకుంటాడు. బ్రహ్మపదం వస్తే విష్ణు అవ్వాలి అని అనుకుంటాడు. విష్ణు అయితే శివుడు కావాలి అని అనుకుంటాడు. అలాగా కోరికలు అంతెక్కడున్నది? ఇలాగా ఆశలు ఊరుతూనే ఉంటాయి. ఎందుకు ఇలా కోరికలు అనంతంగా సాగుతున్నాయి అని అంటే ఇవన్నీ కూడా ఒక ప్రాథమిక కోరిక మీద ఆధారపడి ఉంటాయి. ఏమిటది అంటే అపూర్ణత్వం. నాకేదో తక్కువైనట్టుగా, ఇల్లు, భార్య, పిల్లలు, ఉద్యోగం, డబ్బు ఇవన్నీ ఉన్నా కూడా ఇలా ఏ కోరిక కోరుకున్నా అవి పైపైన కోరికలే. వాటి వెనకాతల ఒక ప్రాథమిక కోరిక బలంగా ఉంటుంది. నేను పూర్ణుణ్ణవ్వాలి. అందువల్ల ఏ కోరిక తీరినా పూర్ణత్వం వచ్చినట్లు అనిపించదు. అశాశ్వతమైన వస్తువులు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు అంటుంది వేదాంతం. అశాశ్వతము ప్లస్ అశాశ్వతం కలిస్తే ఏమవుతుంది? అశాశ్వతమే అవుతుంది. అది శాశ్వతం అవదు. అందువల్ల మన ప్రయత్నమే అసంబద్ధంగా ఉన్నది. అశాశ్వతమైనటువంటి నేను అశాశ్వతమైనటువంటి వస్తువులు పొంది శాశ్వత ఆనందాన్ని పొందలేను. అలా పొందాలనుకుంటున్నాను. ఆనందం గురించి అపోహ ఏమిటి అంటే మీకు తీరిన కోరికలు మీ డివైడెడ్ బై మీకున్నటువంటి కోరికలు. స్వామి చిన్మయానంద మీకు 10 కోరికలు ఉన్నాయి అంటే అందులో 4 తీరితే మీ ఆనందం 4/10 అవుతుంది. అలా అయితే 10వ కోరిక తీరేసరికి 10/10 అవ్వాలి కదా. అప్పుడు పూర్ణానందం రావాలి కదా. కానీ అలా అవ్వదు. ఎందుకంటే 10వ కోరిక తీరేసరికి మీకు 1000 కోరికలు అవుతాయి. అప్పుడు ఆనందం ఎంత అంటే 10/1000. అంటే ఆనందం దొరకదు. అందువల్ల అవస్థ పడుతూనే ఉంటారు. అందువల్ల కోరికను మహాశనం అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ. ఈ కోరికల్లో ఎంతగా మునిగిపోతాడంటే గీతా క్లాసుకు వెళ్ళడానికి సమయం దొరకదు. ప్రార్థన చేయడానికి కానీ, గుడికి వెళ్ళడానికి కానీ, మత గ్రంథాలు చదవడానికి కానీ తీరికే ఉండదు. మతపరమైనటువంటి జీవితం గడిపితే, ఆధ్యాత్మికంగా ఆ గ్రంథాలు చదివితే ప్రాథమిక సమస్య ఏమిటో తెలుస్తుంది. మీ కోరిక మీ శత్రువు అవుతుంది. అది మిమ్మల్ని ప్రాపంచిక అంశాల వైపుకి లాగేస్తూ ఉంటుంది. మన ఇంద్రియాలు బాహ్యంగా ఉండడం వల్ల బాహ్య ప్రపంచాన్నే మనం చూస్తూ ఉంటాం. అంతర్ముఖులు అవడం లేదు. ఇంద్రియజన్య కోరికలు మనల్ని బహిర్ముఖులను చేస్తున్నాయి. క్రోధం కూడా ఒక సమస్య. అది మనలో హింసా ప్రవృత్తిని కలుగజేస్తుంది. హింస చేయడం పాపం. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వాచ అవధార్యతాం ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్ అని మహాభారతం అంటుంది. ధర్మరాజుకు చేయబడ్డ బోధ ఇది. ధర్మశాస్త్రం మొత్తం కూడా నీకు చెప్తున్నాను. ఇది విని బాగా గుర్తుంచుకో. నీకు ఏది బాధ కలిగిస్తుందో ఆ పని నువ్వు ఇతరులకు చెయ్యకు. ధర్మసూత్రాన్ని ఇంత సూక్ష్మంగా ఎవరూ చెప్పలేదు.
విదురుడు చెప్పినటువంటి ఈ నీతి పద్యం తెలుగులో తిక్కన గారు చాలా బాగా రాస్తారు. ఒరులేయని యొనరించిన నరవర యప్రియంబుదన మనంబునకు కగుదా నొరులకు నవిసేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్ అని అంటారు. అలాగే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, ఎదుటివారికి మంచి చేస్తే అది పుణ్యం, వారిని హింసిస్తే అదే పాపం. కోపం వస్తే మాటలు తూల్తాం, చెయ్యి కూడా చేసుకుంటాం. మహాపాప్మా, కోపం వస్తే పాపం చేస్తాము. అది ఆధ్యాత్మిక నిచ్చెన నుంచి మనల్ని కిందకు తోసేస్తుంది. కోరిక ఒక వ్యక్తిని బహిర్ముఖం చేస్తే కోపం అతన్ని ఆవేశపరుణ్ణి చేస్తుంది. ఈ 2 గుణాలు ఉన్న వ్యక్తి ధర్మాన్ని పాటించడు, కర్మయోగాన్ని పాటించలేడు. అందువల్ల ఈ 2 కూడా శత్రువులు. వైరినాం విద్ధి, ఈ 2 కామక్రోధాలు నీ శత్రువులు అని తెలుసుకో. ఇదే విషయాన్ని గీతలో తరచూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూనే ఉంటాడు. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః అంటూ 5వ అధ్యాయంలో వస్తుంది. ఈ శరీరాన్ని విడవకముందే ఈ కామక్రోధాలను అదుపులో పెట్టగలగాలి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. నరక ద్వారాలు 3 ఉన్నాయట. అవి కామక్రోధ లోభాలు. అందువల్ల మనుష్యులకు శత్రువులు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. కామక్రోధాలు 2 అయితే వాటికి ద్వివచనం వాడాలి. కానీ కృష్ణ పరమాత్మ ఇక్కడ ఏకవచనాన్నే వాడుతున్నాడు. సంస్కృతంలో బహువచనం కాకుండా ద్వివచనం కూడా ఉన్నది, కానీ ఇక్కడ ఏకవచన పదాలనే వాడుతున్నాడు. ఏష రజోగుణ సముద్భవ వైరిణం. ఎందుకంటే ఈ 2 కలిపి ఒకటే అంశంగా చూస్తున్నాడు కృష్ణ పరమాత్మ. నిజం కూడా అదే. అవి 2 భిన్న అంశాలు కాదు, ఒక నాణానికే ఉన్నటువంటి 2 వైపులు. కాబట్టి 2గా ఎలాగ చెప్పగలం? 2వ అధ్యాయంలో చూశాం కదా, కోరిక తీరకపోతే కోపం వస్తుంది, తీరితే లోభం కలుగుతుంది. ఇక్కడ మొదటి భాగాన్నే తీసుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ. కోరిక తీరకపోతే కోపం వస్తుంది, అందువల్లే కామానికి మారు పేరు క్రోధంగా. అలాగే పైగా కోరిక ఎంత తీవ్రంగా ఉంటే క్రోధం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. వారం రోజుల తర్వాత రాబోయే క్రికెట్ మ్యాచ్ చూడడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ రోజు సెలవు కూడా పెట్టారు, చిరుతిండి ఏర్పాటు చేసుకున్నారు, ఎవరిని కూడా ఇంటికి ముందే రాకుండా చెప్పుకున్నారు. అంతా అయింది. అనుకున్న రోజు తీరిగ్గా ఆ రోజు సోఫాలో కూర్చుంటే ఆ రోజంతా కూడా పవర్ కట్ అని అప్పుడే తెలుస్తుంది. అప్పుడు ఎంత కోపం వస్తుందో చెప్పండి. ఈ కోపాన్ని ఎలా ఎదుర్కోవాలో వచ్చే శ్లోకంలో కృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నాడు. ధూమేనావ్లియతే వహ్నిర్ యదాదర్శో మలేన చ యథోల్బేనావతో గర్భః తథా తేనేదమావృతం. ఇంతకుముందు శ్లోకంలో కృష్ణ పరమాత్మ కామం ఎలాగా మన శత్రువో అభివర్ణించాడు. కామం క్రోధం 2 కూడా భిన్నమైనవి కావని, కామమే క్రోధంగా మారుతుందని కూడా మనం చూసాం. అందువల్ల కృష్ణ పరమాత్మ కామం గురించే వివరిస్తున్నాడు. కోరిక అనే అనారోగ్యాన్ని నయం చెయ్యాలి అనంటే ముందు ఆ అనారోగ్యం ఎలా సమస్య సృష్టిస్తుందో చూడాలి. కామం మన వివేక శక్తిని, తార్కిక బుద్ధిని, ఆలోచనా శక్తిని కప్పివేస్తుంది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కఠోపనిషత్తులో కూడా
బుద్ధిని రథం నడిపే రథ సారథిగా పోలుస్తాడు యమధర్మరాజు. ఎలాగైతే రథం నడిపేవాడు ఆ వాహనం ఎటు వెళ్ళాలో నిర్ణయిస్తాడో, అలాగే మన బుద్ధి మనం ఎటు వెళ్ళాలో నిర్ణయించాలి. మనం ఆధ్యాత్మిక చింతన చేయాలా, వ్యవహారికంలో మునిగి తేలాలా, ఏది ముఖ్యం? ఇది బుద్ధి నిర్ణయించాలి. కామం ఏం చేస్తుంది అంటే, తేన ఇదం ఆవృతం. తేన అంటే ఇక్కడ కామం వల్ల, ఇదం అంటే జ్ఞానం లేదా వివేక శక్తి, ఆవృతం కప్పబడి ఉంటుంది. కామం వల్ల వివేక శక్తి కప్పబడింది. ఎలా కప్పబడిందో చూపడానికి 3 ఉదాహరణలు ఇస్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ధూమేనా వ్రియతే వహ్ని. పొగ వల్ల అగ్ని కప్పబడుతోంది. ఎందుకు ఈ ఉదాహరణ ఇచ్చాడు అంటే, అగ్ని ఒక జ్యోతి, అది అంతటినీ కూడా ప్రకాశింపజేయగలదు. కానీ దట్టమైన పొగ దానిని కప్పివేయడం వల్ల అగ్ని తను చేసేటువంటి పని, అంటే అన్నింటినీ ప్రకాశింపజేసే పనిని చేయలేకపోతోంది. ఇది మొదటి ఉదాహరణ. యదర్శో మలేనచ. అద్దం మట్టితో కప్పబడింది. అద్దానికి మట్టి కప్పితే అద్దం తను చేసేటువంటి పని, అంటే మన మొహాన్ని ప్రతిబింబించేటువంటి పని అది చేయలేకపోతోంది. ఇది రెండవ ఉదాహరణ. మూడవది యదోల్బే నావృతో గర్భ. గర్భస్థ శిశువు మావి చేత కప్పబడి ఉంటుంది. గర్భస్థ శిశువు మావి చేత కప్పితే శిశువు తను చేసే పని, అంటే ఏ పని కూడా చేయలేకపోతోంది. ఇది మూడవ ఉదాహరణ. అదేవిధంగా బుద్ధి కోరికతో కప్పబడి బుద్ధి తను చేసే పనిని, అంటే వివేకాన్ని ఉపయోగించే పనిని చేయలేకపోతోంది. ఈ 3 ఉదాహరణలకి ఒక ప్రత్యేకత ఉన్నది. అగ్నిని పొగ కప్పినప్పుడు ఆ పొగను తొలగించడానికి తేలిక. కొంచెం పొగను ఊదితే ఆ పొగ మాయమైపోతుంది. అద్దానికి అంటిన మట్టిని అలా పొగ ఊదినట్టు ఊదితే పోదు. ఒక గుడ్డ తెచ్చి దాన్ని తుడవాలి. ఒక్కోసారి తడిగుడ్డతో తుడవాలి, అవసరమైతే గట్టిగా ఒత్తి తుడవాలి. అందువల్ల ఇది మొదటి దానికన్నా కొంచెం కష్టం. ఇక గర్భస్థ శిశువు యొక్క కప్పివేసినటువంటి మావి, దానివల్ల శిశువు ఏమీ చేయలేకపోతోంది. కానీ మనం ఊదినా తుడిచినా ఏమీ అవదు. ఆ శిశువు గర్భంలో 9 నెలలు పెరిగి బయటకు వచ్చేదాకా మనం ఆగాల్సిందే. అప్పుడే అది ఏమైనా చేయగలదు. అదేవిధంగా కోరికలు కూడా 3 రకాలు. కొన్ని కోరికలు వివేకంతో చాలా తేలిగ్గా పారద్రోలగలం. నిజానికి మనకున్న అన్ని కోరికలను తీర్చాల్సినటువంటి అవసరం లేదు కదా. రెండవది, కొంచెం తీవ్రంగా ఉన్న కోరికలకు బుద్ధి ప్రమేయం ఏమీ లేదు. ఆ కోరిక తీర్చాల్సిందే. దానికి పాఠం అనుభవం ద్వారా నేర్చుకోవాల్సిందే. మూడవది, మరీ తీవ్రంగా ఉన్నటువంటి కోరికల విషయంలో మనం చూస్తూ కూర్చోవలసిందే. దాన్నేమీ చేయలేం. బెలూన్ మీద కోరిక ఉన్న పిల్లవాడికి సరిచెప్పలేం. అతనికి ఆ కోరిక పోయేదాకా మనం వేచి చూడాల్సిందే. అలాగే కొంతమంది బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, ఈ 3 ఆ కోరికలు తీరాలంటే అనుభవించి తీరాల్సిందే. కొంతమందికి ఆ కోరికలు అప్పటికి కూడా తీరవు. ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉండాలి. తంబూరా సితారలాగా నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అని కోరిక అంటూనే ఉంటుంది. వస్తువు మీద కోరిక మారుతుందేమో కానీ కావాలనే కోరిక మాత్రం మారదు. ఒకటి తీరితే ఇంకొకటి కావాలి. సంగీతంలో రాగాలు మారతాయి కానీ శృతి మారదు. అలాగే కోరిక కూడా మారదు. అజ్ఞానం వల్ల కామక్రోధాలు ఏర్పడితే వాటి వల్ల ధర్మాన్ని కూడా ఉల్లంఘిస్తాం. ఇంగ్లీష్లో కామా అంటే ఫుల్ స్టాప్ లేదు అని అర్థం. అలాగే కామానికి కూడా కామా తప్ప ఫుల్ స్టాప్ లేనే లేదు. కామం బుద్ధిని కప్పేస్తుందని చూసాం. రావణాసురుడు
గొప్ప శివభక్తుడు, సాక్షాత్తు శివుడే అతన్ని దీవించాడు, వేదాలు నేర్చుకున్నాడు. అయినా కూడా కోరిక అతన్ని బుద్ధిని కప్పేసింది. ఎవరు ఎంత చెప్పినా సరే వినలేదు. క్రోధాద్భవతి సమ్మోహా సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటూ మనం 2వ అధ్యాయంలో చూశాం. 2వ అధ్యాయంలో సమ్మోహంగా చెప్పినటువంటి దాన్ని ఇక్కడ ఆవరణ శక్తిగా వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అగ్నిని పొగ కప్పినట్టు, అద్దాన్ని దుమ్ము కప్పినట్టు, గర్భస్థ శిశువుని మావి కప్పినట్టుగా వివేక బుద్ధిని కోరిక తాత్కాలికంగా కప్పేస్తుంది. ఆ సమయంలో అధర్మంగా అతను ప్రవర్తిస్తాడు. ఈ కామక్రోధాలు అన్నవి జంట రాక్షసుల్లాగా, పురాణాల్లో చూడండి, జంట రాక్షసుల్ని చూస్తాం. మధుకైటవులు, రావణ కుంభకర్ణులు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులు. వారు పురాణాల్లో వచ్చేటువంటి రాక్షసులు మాత్రమే కాదు, వారు మనలో ఉన్న కామక్రోధాలకు ప్రతిరూపాలు. అందువల్ల ఉపాకర్మ యందు 108 సార్లు 1008 సార్లు కామోకార్షిత జపం చేస్తారు. ఎందుకంటే ఈ 2 కూడా వారి యొక్క వివేక బుద్ధిని కప్పేస్తున్నాయి. కాబట్టి ఇదే విషయాన్ని 39వ శ్లోకంలో ఇంకా వివరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఇంతకుముందు శ్లోకంలో తదా తేనే దమావృతం అని అన్నాడు కృష్ణ పరమాత్మ. దాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. కామక్రోధాలు 2 భిన్న అంశాలు కాదు, ఒకటే అని ముందే చూసాం. ఒకే బొమ్మని 2 కోణాల్లో చూసినట్లు మనం ఊహించుకోవాలి. ఇక్కడ కృష్ణ పరమాత్మ కామాన్ని వర్ణిస్తున్నాడు. దాన్ని క్రోధానికి కూడా మనం అన్వయించుకోవాలి. ఎందుకంటే కామం దుష్పూరేణ నలేనచ, కోరికను అగ్నితో పోలుస్తున్నాడు. ఇక్కడ అగ్ని ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రాంతాన్ని కానీ ఆ వ్యక్తిని కానీ దహించేస్తుంది. అలాగే కామం కూడా అది ఎక్కడ ఉంటే ఆ ప్రాంతాన్ని దహించేస్తుంది. కామం ఉండేది మనస్సులో, అందువల్ల ఆ మనస్సును దహించి వేస్తుంది. ఎలాగా అంటే అనలేనా, అగ్నిలాగా. అనలహ ఎందుకు అంటే అలం అంటే తృప్తి, అనలం అంటే తృప్తి లేకపోవటం. అగ్నిలో ఎంత ఆజ్యం పోసినా సరే తృప్తి చెందదు. ఎన్ని ఆహుతులు వేసినా సరే అగ్ని చల్లారకపోగా ఇంకా ప్రజ్వలంగా మండుతూ ఉంటుంది. అదేవిధంగా మీ కోరిక తీరిస్తే అది చల్లారకపోగా ఇంకా ఎక్కువ కోరికలను కోరుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి ఒకరోజు ఏదో ఎగ్జిబిషన్లో లక్కీ డిప్ తగిలింది. అందులో అతనికి ఒక వాచి వచ్చింది. చాలా మురిసిపోయాడు. కానీ ఆ మురిపం ఒక్కరోజు కూడా మిగలలేదు. ఎందుకంటే మర్నాడు అదే లక్కీ డిప్లో స్కూటర్ ఇచ్చారు. ఆ రోజు గెలిచి ఉంటే స్కూటర్ వచ్చేది కదా అని వాపోయాడు. అసలు లేని స్కూటర్ పోయింది అన్నట్టుగా బాధపడుతున్నాడు తప్ప వచ్చిన వాచి చూసి మురిసిపోవడం లేదు. దీన్నే కామము అని అంటారు. అందువల్ల అది దుష్పూరేణ అయింది. ఎందుకంటే అగ్ని కామరూపేణ ఎప్పటికీ కూడా తీరని కోరిక రూపంలో ఉంటుంది. అది జ్ఞానినః నిత్యవైరిణ, జ్ఞానులకు ఆ కోరిక నిత్యవైరి అని అంటున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కోరిక శాస్త్రం నేర్చుకునే వారికి, అంటే గీత నేర్చుకునే వారికి శత్రువు అని అంటున్నాడు. అయితే గీత నేర్చుకోని వారికి కావిట. ఎందుకంటే గీత నేర్చుకోని వారికి కోరిక చెడ్డది అని తెలియదు. అందువల్ల దాన్ని చిన్న చూపు చూడరు. వారికి వచ్చిన కోరికలను తీర్చుకుంటూ వారి ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు.
వారికి తప్పు చేస్తున్నటువంటి భావన ఉండదు. కానీ గీత నేర్చుకునే వారికి, అంటే శాస్త్రాన్ని నేర్చుకునే వారికి ఆ అపరాధ భావం ఉంటుంది. అది ఎలాగా అంటే, ఉదాహరణకు ఒక వ్యక్తికి మధుమేహం ఉన్నది. కానీ అతనికి ఆ విషయం తెలియదు. మధుమేహం, డయాబెటీస్ ఆ విషయం తెలియదనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? హాయిగా జిలేబీలు, లడ్డూలు తింటాడు. తరువాత అది తినడం వల్ల చక్కెర పెరిగి అవస్థ కలిగితే అవస్థ పడతాడు. అంటే అతను తిన్నాక అవస్థ పడుతున్నాడు. మధుమేహం ఉంది అని తెలిసిన వ్యక్తి ఏం చేస్తాడు? తనకు చక్కెర వ్యాధి ఉందని తెలుసు, స్వీటు తినకూడదు అని తెలుసు, అయినా కూడా కోరిక అధిగమిస్తుంది. చటుక్కున జిలేబీలు, లడ్డూలు తినేస్తాడు. అతని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, స్వీటు తినకముందు, తిన్నాక కూడా అవస్థ పడతాడు. ముందేమో అపరాధ భావన, తర్వాతేమో అవస్థ. మొదట వ్యక్తికి ఆ తర్వాత కలిగే అవస్థే ఉంటుంది, కానీ అపరాధ భావన ఉండదు. అందువల్ల గీత నేర్చుకోని వారు అజ్ఞానంలో ఉండడం వల్ల తర్వాత మాత్రమే అవస్థ పడతారు. కానీ గీత నేర్చుకుంటున్నవారు, శాస్త్రాన్ని నేర్చుకుంటున్నవారు ముందు అపరాధ భావనకు లోనవుతారు, తర్వాత కూడా అవస్థ పడతారు. అందువల్ల అయితే పూర్తి అజ్ఞానంలోనైనా ఉండాలి, లేదా పూర్తిగా ఆ విషయం తెలియనైనా తెలియాలి. మిడిమిడి జ్ఞానం ఉంటే ప్రమాదం. అందువల్ల సగం తెలిసిన వ్యక్తికి సమస్య ఏమిటా సమస్య అంటే, జ్ఞానమావృతం. ఆ కోరిక వల్ల వివేక శక్తి కప్పబడుతుంది. ఆధ్యాత్మిక విద్యార్థికి గొప్ప ఐశ్వర్యం వివేక బుద్ధి. అతని ఆధ్యాత్మిక జీవనంలో మొదటి భాగం కర్మయోగం. అక్కడ ధర్మాధర్మ వివేకాన్ని చూపించాలి. ఏది ధర్మమో ఏది అధర్మమో అక్కడ తెలియాలి. ఆ వివేకం చూపటానికి బుద్ధి కావాలి. కర్మయోగం దాటిన తర్వాత జ్ఞానయోగానికి వస్తే అక్కడ ఆత్మానాత్మ వివేకం చూపించాలి. ఏది సత్యమో ఏది మిథ్యో తెలియాలి. దానికి కూడా బుద్ధి కావాలి. వ్యవహారిక ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా ఆధ్యాత్మిక ఐశ్వర్యమైనటువంటి ఈ బుద్ధి ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తిలో ఇది చాలా ముఖ్యమైనది. కామం అనే దొంగ వివేకాన్ని దొంగిలిస్తుంది. దాని నుంచి జాగ్రత్తగా మనను మనం కాపాడుకోవాలి అని చెప్పి, ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమేహయత్యేష జ్ఞానేమావృతదేహినం. ఇప్పుడు మనం ముముక్షువులం, జిజ్ఞాసులం. కామం మన శత్రువు. కామానికి మనకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో గెలవడం ఎలాగా? దానికి కృష్ణ పరమాత్మ యుద్ధం ఉదాహరణే తీసుకున్నాడు. అర్జునుడు క్షత్రియుడు కాబట్టి యుద్ధం ద్వారా చెప్తున్నాడు. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోందనుకోండి. రెండు దేశాలు చాలా దూరంలో ఉన్నాయి. అప్పుడు ఒక దేశం రెండో దేశానికి దగ్గరగా ఉన్నటువంటి ఇంకొక దేశంతో మైత్రిని ఏర్పరచుకుని అక్కడ తన స్థావరాన్ని నెలకొల్పుకుంటుంది. అక్కడ తన ఆయుధాలని, తన విమానాలని పెట్టుకుని అక్కడి నుంచి యుద్ధం చేస్తుంది. అందువల్ల శత్రుదేశం ఈ దేశాన్ని ఎదుర్కోవాలి అంటే ఈ స్థావరాలను నాశనం చేస్తే చాలు, దాని బలం వీగిపోతుంది. ఇదే సూత్రం కామానికి కూడా వర్తిస్తుంది. కామం దాని స్థావరాలు ఎక్కడ నెలకొల్పింది అంటే 3 స్థావరాలు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటా స్థావరాలు? ఇంద్రియాణి, 5 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు మొదటి స్థావరం. ఎందుకంటే అవే మొట్టమొదట విషయ వస్తువుల్ని మనకు పరిచయం చేస్తాయి. టీవీ కార్యక్రమాల మధ్యలో ప్రకటనలు వస్తాయి. అవి ఒక వస్తువు గురించి పదే పదే హోరెత్తిస్తాయి. సూపర్ సేల్ అనో, లేకపోతే 80% డిస్కౌంట్ అనో, లేకపోతే 2 కొంటే 3 ఉచితం అనో ఊదరగొట్టేస్తారు. ఆ తర్వాత మనస్సు రెండవ స్థావరం. ప్రకటన వచ్చేది అర నిమిషమైనా ఉండదు.
ఇంకా తక్కువ క్షణాల్లో ఉంటుంది. కానీ ఇంద్రియాల నుంచి మనస్సు దాన్ని అందుకుని దానిలో రికార్డు చేసేసుకుంటుంది. మామూలు టేప్ రికార్డర్ కూడా దీని ముందు ఎందుకు పనికిరాదు. మీరు ఎక్కడో ఏ ఊరో వెళ్ళినప్పుడు కూడా గీతా శ్లోకాలు గుర్తొస్తాయో గుర్తురావో కానీ ఇది మాత్రం మీకు అన్ని వివరాలతో పాటు గుర్తొస్తుంది. ఇది ఒక రిలే రేస్ లాంటిది. ఇంద్రియాలు పట్టుకుని మనస్సుకు అప్పజెప్తాయి. ఇక అక్కడి నుంచి వాసనామయమైనటువంటి మనస్సు గొడవ చేయడం మొదలు పెడుతుంది. ముందేమో అది బాగుంది అని అంటుంది, అది బాగుంది అని అంటుంది. ఆ తర్వాత అది కొంటే బాగుంటుంది అని అంటుంది, అది కొంటే బాగుంటుంది అని అంటుంది. ఆ తర్వాత నాకు కావాలి నాకు కావాలి అని అంటుంది. చివరికి అది లేకపోతే నేను బతకలేను అని అంటుంది. ఎక్కడ మొదలై ఎక్కడ తేలామో చూసారా? అది లేకుండా ఇన్నాళ్ళు బతికాం, కానీ ఆ వస్తువు ఉన్నట్టు ఊహించుకుంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ వస్తువు లేకపోతే ఉండలేను అనే స్థితికి వస్తాం. స్కూటర్ లేని వ్యక్తి స్కూటర్ పోయినట్టు బాధపడినట్టు ఉంటుంది మన పని కూడా. మూడవది బుద్ధి. బుద్ధి లేదా వివేక బుద్ధి మూడవ స్థావరం. బుద్ధి తప్పుడు నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆ కోరికకు తోడ్పడుతుంది. ఏమిటా తప్పుడు నిర్ణయం అంటే బాహ్య వస్తువుతో నాకు ఆనందం వస్తుంది అని అనుకోవడం. వేదాంతం ప్రకారం ఇది చాలా తప్పు. ఎందుకంటే బాహ్య వస్తువు కానీ వ్యక్తి కానీ మీకు ఆనందాన్ని ఇవ్వలేరు, దుఃఖాన్ని కూడా ఇవ్వలేరు. అహమేవ సుఖహేతు అహమేవ దుఃఖహేతు. నేనే సుఖ దుఃఖాల రెండింటికి ఎలా కారణమవుతాను అంటే దానికి రజ్జు సర్ప భ్రాంతి ఉదాహరణ ఇస్తుంది వేదాంతం. చీకట్లో తాడును చూసి పాము అని అనుకుంటాం, అది నాకు భయాన్ని లేదా దుఃఖాన్ని కలగజేస్తుంది. పాము కాదు తాడు అని తెలిసాక నా దుఃఖం పోయి సుఖం కలుగుతుంది. అలాగే నేను ఆనంద స్వరూపం అని తెలుసుకోలేక దుఃఖాలను అనుభవిస్తున్నాను. అర్థం చేసుకుంటే నేను సుఖహేతువుని, అర్థం చేసుకోకపోతే నేను దుఃఖహేతువుని. ప్రపంచ విషయం ఏమిటి అంటే అది దుఃఖహేతువా సుఖహేతువా? రెండూ కాదు. ప్రపంచం సుఖహేతువైతే నాకు ఏ వస్తువు ఆనందాన్ని ఇస్తుందో అదే వస్తువు అందరికీ సమానంగా సుఖాన్ని ఇవ్వాలి కదా. కానీ అలా అవడం లేదే. ఒక వ్యక్తి తన ఇల్లు అమ్ముకుని డబ్బులు వస్తే ఆనందపడుతున్నాడు, ఇంకొక వ్యక్తి అదే ఇల్లు కొనుక్కుంటే ఆనందం కలుగుతోంది. ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే దుఃఖం కలిగి ఆమెకు విడాకులు ఇస్తాడు, ఇంకో వ్యక్తి అదే స్త్రీని పెళ్లి చేసుకుని ఆనందిస్తున్నాడు. అంటే ఒకరికి ఆనందహేతు అయిన వస్తువు ఇంకొకరికి దుఃఖహేతు అవుతోందే. దీన్ని బట్టి ఆనందం వస్తువులో లేదు అని మనకి తెలుస్తోంది. సుఖహేతుత్వం దుఃఖహేతుత్వాలను నేనే వస్తువుల మీద ఆరోపించుకుంటున్నాను. అందువల్ల బాహ్య వస్తువులలో ఆనందం వెతుక్కుంటున్నాను. ఇంద్రియాలు వస్తువులను పరిచయం చేస్తాయి, మనస్సు దాని మీద తనను పెంచుకుంటూ ఉంటుంది. బుద్ధి అది ఆనందహేతు అనే తప్పుడు నిర్ణయం చేస్తుంది. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే. అస్య అంటే కామం యొక్క అధిష్టానాలు, ఏతై అంటే ఈ మూడు అంటే ఇంద్రియాలు మనస్సు బుద్ధి కామానికి అధిష్టానాలు. ఏషః విమోహయతి. ఈ కోరికలు బుద్ధిని మోహంలో పడేస్తాయి. ఎవరిని? దేహినం వ్యక్తిని. ఎలా పడేస్తాయి? జ్ఞానం ఆవృత్యా, జ్ఞానాన్ని కప్పివేయడం ద్వారా. అంతకుముందు చూసాం, వివేక బుద్ధి ఉన్న అతనికి
విషయ వస్తువు ఆనందహేతువు కాకపోగా దుఃఖహేతువు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆ వస్తువుకి 3 దోషాలుంటాయి. ఒకటి దుఃఖమిశ్రితత్వం. ఒక వస్తువుని పొందడంలో దుఃఖం ఉన్నది, దాన్ని నిలబెట్టుకోవడంలో దుఃఖం ఉన్నది. అది పోతే ఇంకా ఎక్కువ దుఃఖం కలుగుతుంది. రెండవది అతృప్తికరత్వం. ఎంత పొందినా సరే తృప్తి లేదు. వాచి ఉచితంగా పొందినా అతనికి తృప్తి లేదు. పొందని స్కూటర్ గురించి బాధ తప్ప. మూడవది బంధకత్వం. ఒక వస్తువు మీద ఆధారపడితే అలా ఆధారపడిన కొద్దీ దాని మీద బంధం ఏర్పడుతుంది. దాని మీద ఆధారపడకుండా ఉండలేం. కర్రలు పట్టుకుని నడుస్తున్నంతసేపు కాళ్లకు బలం చేకూరదు. కర్రను వదిలేస్తే స్వతంత్రంగా నడిస్తేనే కాళ్ళకి బలం వస్తుంది. జ్ఞాని విషయంలో వస్తువులలో ఈ 3 దోషాలు ఉన్నాయని తెలుసు. కోరికతో కళ్ళు మూసుకుపోయిన వ్యక్తికి అది తెలియదు. అయితే ఇంతవరకు కామం ఎలా మనస్సును ఆక్రమిస్తున్నదో దాని స్థావరాలేమిటో చూశాం. ఇప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో వాటిని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.